అల్హమ్దులిల్లా పవిత్ర రంజాన్ మాసం 20వ రోజాలో ఉన్నాం మనం. సాయంత్రం 21వ తరాయివి. ఇవాళ జాగారం రాత్రి, తాకరాత్. అందరూ జాగారం రాత్రిలో పాల్గొనండి. ఎందుకు అంటే ఇన్న అంజల్నహు ఫీ లైలతుల్ కద్ర్ వమా అద్రాక మా లైలతుల్ కద్ర్ లైలతుల్ కద్ర్ ఖైరున్ మిన్ అల్ఫి షహర్ తనజ్జలుల్ మలాయికతుల్ వరహు ఫిహా బిజ్ని రబ్బిహిమ్ మిన్ కుల్లి అమ్ర్ సలామున్ హియ హత్తా మత్లైల్ ఫజ్ర్. ఘనమైన రాత్రి అంటే మీకేం తెలుసు? అది 1000 నెలల కంటే శ్రేష్టమైనది. జిబ్రీల్ దైవదూత, దైవదూతల నాయకుడు మరియు దైవదూతలు తెల్లవారే వరకు శాంతి శ్రేయాల్ని తీసుకొని అవతరిస్తూనే ఉంటారు. ఇది గొప్పదనమాట. పవిత్ర రంజాన్ మాసమే గొప్పది. అందులో లైలతుల్ కదర్ ఇంకా చాలా గొప్పది. ఈ పుణ్యఫలాల్ని ఎవరు కూడా చేజార్చుకోవద్దు. ఒక చిన్న మాట చెప్తాను. తొలకరిలో విత్తనం, తొలకరి జల్లు పడగానే భూమిలో ఉన్న విత్తనం మెత్తపడి మొలకొచ్చి మహావృక్షమైనట్టు రంజాన్ మాసంలో దుష్ట శైతాన్లన్నింటినీ కట్టివేయబడటం జరిగింది. చాలామంది ఒక అపోహలో ఉన్నారు, శైతాన్లన్నింటినీ కట్టేశాడు అల్లతలని. కాదు కాదు కాదు, అర్థమవుతుందా? దుష్ట శైతానులను మాత్రమే. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు ఎలక్షన్ మూమెంట్ వచ్చింది. ఎలక్షన్ మూమెంట్ వస్తే రౌడీ షీటర్లను తీసుకుపోయి జైల్లో వేస్తారు. పోలీస్ శాఖ వారు వేస్తారా ఇరా? ఎందుకంటే కల్లోలం జరగకుండా, గొడవలు, చికాకులు, కొట్లాటలు జరగకుండా. మరి రౌడీ షీటర్లు ఎవరు? మనుషులేనా కాదా? అంటే మనుషులందరినీ వేసారా? తీసుకుపోయి మనుషుల్లో కొద్దిగా చెడ్డ ప్రవర్తన గలవాలని వేసారా? చెడ్డ ప్రవర్తన గలవాలని. అలాగే శైతాన్లు కూడా అంతే అనమాట. దుష్ట శైతానులు అని చెప్పడం జరిగింది. శైతాన్ లేదనుకోవటం పొరపాటు. అది చిన్న చిన్నవి అవి ఉన్నాయి, వసవసేసేవి ఉన్నాయి. కాబట్టి దుష్ట శైతాన్లు బంధింపబడి ఉన్నాయి. మళ్ళీ నెలపొడుపు చూడగానే వాటిని వదిలేస్తాడు. దుష్ట శైతాన్లు లేవు కాబట్టే ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, దుష్ట శైతాన్లు లేవు కాబట్టే హృదయాలు మెత్తగా అయ్యేటటువంటి నెల రంజాన్ నెల. ప్రతి మానవుడి హృదయం మెత్తగా అయిపోతుంది. హిందూ సోదరులు ఇఫ్తారిస్తూ ఉంటారు, అర్థమవుతుందా? చాలామంది ముస్లిమేతరులు కూడా ఏమన్నా వాళ్ళకి మనం ఉదయం తెల్లవారుజామున 5 కాడ నుంచి 5 నిమిషాలు తక్కువ 5 కాడ నుంచి సాయంత్రం 6:25 దాకా కూడా 6:24 అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మీ దగ్గర కార్డులు ఉన్నాయి టైం. మంచి నీళ్ళు కూడా దాక్కుండా ఉంటున్నారు. వాళ్ళకి ఏదన్నా తినిపిస్తే పుణ్యం, తాపిస్తే పుణ్యం అనేటటువంటి ఒక ఆశ ముస్లిమేతరులు కూడా ఎంతోమందిలో ఉంది. ఒక రోటర్నగర్లో ఒక రెడ్డి గారు లాస్ట్ టైము 2 యాట్లు కోసి, అర్థమవుతుందా, ముస్లింలకి ఇఫ్తార్ ఇచ్చాడు. ఆయన ఎంత ప్రేమ ఉంటే ఇవ్వాలి. మనోళ్ళు ఓ హరాం ఏ హరాం ఓ పత్వాలు ఇవ్వటం కాదు. ఆయనకి ఎంత ప్రేమ ఉంది, ఆయన కోసం దువా చేయాలి. అర్థమవుతుందా? ఆయన ఫ్యామిలీ కోసం దువా చేయాలి. వాళ్ళ సన్మార్గ భాగ్యాన్ని ప్రసాదించు వారికి, వారి కుటుంబానికి. అర్థమవుతుందా? అంతేగాని ఏక్ నిరంజన్ లాగా నిర్ణయాలు చేయకూడదు. మొహమ్మద్ సుల్లాం గారు అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది ముస్లిమేతరులు కూడా ఆయన్ని ఎంతో ప్రేమించేవాళ్ళు. మొహమ్మద్ సుల్లాం గారిని ఎవరైనా ఏదన్నా గొడవ వస్తే, అతను ముస్లిం అయితే అతను ఎంబట తప్పు ఉంటే అతన్ని తప్పుని ఖండించేవాడు. ముస్లిమేతర దగ్గర తప్పు లేదు అని అంటే అతన్ని సమర్థించేవాడు. మొహమ్మద్ సుల్లాం గారి జీవితం చదివితే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ రంజాన్ నెలలో హృదయం మెత్తబడితే విశ్వాసం అనే మొక్క మొలుస్తుంది. ఇన్షాల్లా చెప్పండి అందరికీ, ఇన్షాల్లా. తొలకరిలో మొలవని మొక్క ఇత్తనం మొలవలా, ఎన్నో ఆన్లు పడ్డా మొలిసిద్దా? అది మొలిసిద్దా? సమజాదు, తెలుగు సమజాదు. మొలిసిద్దా? తొలకరి వర్షానికి మొలవలది. దాంట్లో ఎక్కడో లోపం ఉంది, మెత్తబడలా. ఇంకెన్నో ఆన్లు కురిసినా మెత్తబడిద్దా? రంజాన్ నెలలో శుభాల నెల, వరాల వసంతం, అద్భుతమైనటువంటి అల్లా యొక్క కారుణ్యం. అసలు క్రైమ్ రేటు, ట్రూత్ వరల్డ్ మొత్తం మీద క్రైమ్ రేట్ తగ్గిపోయే నెల. ఇంత ప్రశాంత వాతావరణం, ప్రేమపూర్వక వాతావరణంలో ఆ హృదయాలు మెత్తబడేలాగా మనం కూడా దువా చేయాలి.
ఆ హృదయాల్లో నుంచి ఎవరైతే శ్రద్ధగా వింటున్నారో ఆ విన్న మాట మెదడులోకి వెళ్ళి ఆ మెదడులో నుంచి గుండెలోకి చేరుకొని ఆ హృదయం మెత్తగా అయిపోయి నన్ను పుట్టించిన వాడే, నాకు గుండెనిచ్చిన వాడే, నాకు మెదడిచ్చిన వాడే, నాకు జీవితాన్ని ఇచ్చిన వాడే నా దైవం అని ప్రతి జ్ఞానం ఉన్న ప్రతి మానవుడు తెలుసుకునే అదృష్ట భాగ్యాన్ని ప్రసాదించమని నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను. ఇన్షాల్లా మీరు కూడా మనందరం దువా చేద్దాం. ఎందుకంటే మన భారత జాతికి అసలైన గ్రంథాల్లో ఉన్న సందేశం అందజేసే బాధ్యత ముస్లిం సమాజంపై పెట్టడం జరిగింది. అవునా కదా? చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా, చివరి గ్రంథం దివ్య ఖురాన్ ద్వారా ఈ బాధ్యతని మనపై పెట్టడం జరిగింది. అంతేగాని మనం మన గ్రంథం, మన దేవుడు, మన అల్లా అని మురిసిపోయి పండగలు చేసుకొని మైమర్చిపోవటానికి కాదు, బిర్యానీలు తిని మైమర్చిపోవటానికి కాదు. మన్ని ఉమ్మత్గా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి ఉమ్మత్గా పుట్టించింది అల్లాహ్ సుబ్హానహు తఆలా. బాధ్యతని గుర్తెరగండి. ఎందుకు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు చెప్పారు, నేను ప్రళయం ఇలా వచ్చేసామని చెప్పి. 1,24,000 మంది పైగా ప్రవక్తలు వచ్చారు, అయిపోయింది ప్రళయం. నేను ఇలా వచ్చాము. ఎంత అయిపోయిందా అంటే సమయం ఇక అసర్ నమాజ్ నుంచి మగరిబ్ నమాజ్ టైం అంతే ఉంది. అర్థమవుతుందా? గడిచిపోయిన కాలం అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతైతే గడిచిపోయిందో అంత ప్రవక్తల కాలం, గ్రంథాల కాలం, అంతకాలం గడిచిపోయింది. ఇంకెంత మిగిలింది అంటే అసర్ టు మగరిబ్ ఎంత సమయం అయితే మరి ఆయన వచ్చిపోయి కూడా ఇప్పుడు దగ్గర 1500 సంవత్సరాలు అవుతుంది. ఆఖిరత్ సూచనలు, ప్రళయ సూచనలు అన్నీ కూడా వచ్చేసినాయి. ప్రళయ సూచనలు అన్నీ వచ్చేసినాయి. ఏంటి ఆ ప్రళయ సూచనలు? ప్రళయ సూచనలో ఆ ఖురాన్ హదీసుల వెలుగులో ఒక స్త్రీ, చూడండి జాగ్రత్తగానండి, ఒక స్త్రీ తన యజమానిని కంటుంది. ఎంతమంది చెప్పాను అనుకుంటాను నేను, ఇది ఐడియా ఉందా? జుమ్మా ఖుత్బాలో అయితే చెప్పలేదు. కడుపును పుట్టినోడు కొడుకు అవుతాడు కానీ యజమాని ఎలా అవుతాడు? అప్పుడు ఎవరికి అర్థం కాల ఈ హదీసు. తర్వాత ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు వచ్చాయి కదా, గర్భాన్ని అద్దెకి ఇవ్వటం చాలా. మీరు చూడండి, వెళ్ళండి ఖమ్మంలో, మీకు దాదాపుగా అందరికీ తెలుసు అనుకుంటాను. ఆ స్త్రీ తన గర్భాన్ని 9 నెలల్లో 10 నెలల్లో అద్దెకిస్తుంది. ఆ సరోగసి ద్వారా అక్కడ గర్భధారణ చేసిన తర్వాత ఆమెకి ఆ 9 నెలలు వేరే వాళ్ళ పిల్లగాన్ని ఈమె గర్భంలో మోస్తున్నందుకు ఆమెకి 1,00,000, 1,50,000, 2,00,000, 3,00,000 అవతల స్థాయిని బట్టి ఈమె గర్భాన్ని కొనేశారు. అర్థమవుతుందా? 9 నెలల తర్వాత ఈమెకి ఫుడ్ 9 నెలలు వాళ్ళే ఇస్తారు. 9 నెలలు మొత్తం అన్ని వైద్య ఖర్చులు అన్నీ ఇచ్చేస్తారు. కొడుకును కనగానే పేగు పంచుకొని పుట్టాడు, పేగు తెంచుకొని పుట్టాడు, నా కొడుకు నాకే కావాలంటే కుదరదాడ. నీ కొడుకు కాదు, నీకు యజమాని అయిపోయాడు, డబ్బులు ఇచ్చే యజమాని అయిపోయాడు. అలాంటి కాలం వస్తుంది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. వచ్చేసింది ప్రళయ చూసిన ఇంకేమంటున్నాడు? సిగ్గు చచ్చిపోతుంది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. సిగ్గు చచ్చిపోతుంది. ఆఖిరత్కి ముందు, ప్రళయానికి ముందు సిగ్గుపడే వాళ్ళు చచ్చిపోయారండి. అన్నీ నేను ఇక చెప్పేస్తున్నాను, జుమ్మా ఖుత్బా కాదు. మనం వాళ్ళకి చెప్పకపోతే స్త్రీ యాక్చువల్గా సిగ్గుపడాలి. సిగ్గు అనేది లేకపోతే అలంకరణ, సిగ్గు అనేది భర్త కూడా ఆ యొక్క కోరుకుంటాడు, ఎవరైనా సరే, అవునా కదా? కానీ రెగ్గిన్లు వేసేసి, అంటే మళ్ళీ ఇక్కడ నేను ఎవరిని కించపరచడానికో లేకుంటే ఎవరిని డ్రెస్ కోడ్ని తప్పుపట్టడానికో నేను ఈ మాటలు చెప్పట్లేదు. నేను ఉపవాసం ఉన్నాను. దుష్ట భావాలు రేకెత్తించే వారి కీడు నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. అర్థమవుతుందా? స్త్రీ పురుషుల మధ్య ఒక ఆకర్షణ భావన పెట్టాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. స్త్రీ పురుషుల మధ్య ఒక ఆకర్షణ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ప్రతి జంటలో, ప్రతి పక్షుల్లో, పశువుల్లో, అన్నింటిలో స్త్రీ పురుష అంటే జంట అండ్ లేడీ, అర్థమవుతుంది కదా? ఆ మగ ఆడ మధ్య ఆకర్షణ పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే పెళ్ళైన తర్వాత ఆ భార్య మీద ఆ యొక్క భర్తకి ఆ ప్రేమ లేదనుకో, ఈ మానవ జాతి మనుగడ ముందుకు జరగదు. మిగతా జంతువుల్లాగా, మిగతా పక్షుల్లాగా ఒక తరుణం ఉంది అనుకో, మానవ జాతి ముందుకు జరగదు. అన్ని ఘోరాలు జరిగిపోతాయి.
కాబట్టి ఆకర్షణ, నా భార్య గుండెల్లో పెట్టుకుంటాడు. బ్రతికున్నంత వరకు సేవలు చేస్తాడు. బ్రతికున్నంత వరకు ఎంత సంపాదించినా కానీ భార్యకి పిల్లల కోసం దాసుడైపోతాడు, అక్కడ జీతగాడైపోతాడు అక్కడ. ఎందుకు? ఓన్లీ సంసార బంధం. అది ఒకటి చెడ్డది అంటే మిగతా అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. నిన్న పేపర్ చూడండి. భర్తని లండన్ నుంచి వచ్చాడంట ఆయన. నిన్ననే వచ్చిందా నిన్న పేపర్ అనుకుంటా. లండన్ నుంచి వచ్చాడు. బిడ్డ అంటే చాలా ప్రేమ, భార్య అంటే చాలా ప్రేమ. ఏం చేసిందామా? ఆయన లండన్లో ఉన్నాడని భార్యని గొప్పగా చూసుకోవాలనే కదా. ఏమేం చేసింది? వేరే వాళ్ళతోని బంధం, భర్త హక్కుని వేరే వాళ్ళకి ఇచ్చేసి, నేను చెప్పలేకపోతున్నాను. ఆ యొక్క భర్త వచ్చేసరికి వీళ్ళిద్దరు కలిసి, ఆమె కంటే ఆయన 2 సంవత్సరాలు చిన్నంట, అయిపోయి పెళ్లి కాలే, 25 సంవత్సరాలు అనుకుంటా. ప్లాన్ వేశారు ముందే వత్తండని. అమ్మాయి బర్త్డే అని వచ్చాడు. చంపేశారు, ముక్కలు చేశారు. ఒక పెద్ద డ్రమ్ములో వేశారు, ప్లాస్టిక్ డ్రమ్ములో. మొక్కలన్నీ దాంట్లో వేసేసి సిమెంట్ పోసి నీరు పోసారు, తడి చేసేసారు. ఏంటండి ఇది? ఏ కల్చర్లో ఉన్న మనం మనుషులమా? పశువుల కంటే, క్రూర మృగాల కంటే దిగజారిపోయి బతుకుతున్నామంటే, అల్లా అంటే దేవుడు అంటే భయం లేదు. మళ్ళీ దేవుడు అంటే మనోళ్ళు అంటారు, అల్లా అని చెప్పకుండా దేవుడు అని చెప్తున్నాం ఏంటి? అల్లా అంటే నీకు నాకు అర్థమవుతుంది, మరి దేవుడు అంటే అందరికి అర్థమవుతుంది. అల్లా అన్న దేవుడు అన్న అదేం తెలుగు, ఇదేం అరబీ. అందరికి అర్థం కావాలి. ఇక్కడ నిలబడే ప్లేసు, ఇమామత్ ప్లేసు, అందరినీ సమదృష్టితో చూడగలగాలి, అందరికీ మెసేజ్ వెళ్ళాలి, అందరికీ అర్థం కావాలి, అందరినీ ప్రేమించగలగాలి, న్యాయంగా ఉండాలి. ఎందుకంటే పూర్వగ్రంథాల్లో సత్యం ఉంది. పూర్వగ్రంథాల్లో ఉన్న సత్యాన్ని ధృవీకరించడానికే ఖురాన్ వచ్చింది. మరి వాళ్ళ గ్రంథంలో వాళ్ళు వదిలేసి, వాళ్ళు దైవత్వాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి దారి తప్పిపోయి దుష్ట శైతానుల వలలో చిక్కుకొని ఉన్నారు వాళ్ళు. అర్థమవుతుందా? ఉన్నాయి కదా ఇప్పుడు మామూలుగా, అంటే మంచి ఉంది, చెడు ఉంది, అట్లా చెడుల్లో కూరుకుపోతున్నారు వాళ్ళు. వాళ్ళని కాపాడే బాధ్యత నీకు లేనప్పుడు నువ్వు విశ్వాసమే కాదు. 3:110 ప్రకారం సూర్య ఆలి ఇమ్రాన్, మీలో మంచి పనులు చేసేవారు కొందరు ఉండాలి, చెడు నుండి ఆపేవారు కొందరు ఉండాలి. అలాంటి వారే ఉత్తమ సమాజం. ఏ ముస్లిం అంటే ఏదో పైజామా లాల్సి వేసుకొని, నెత్తిన ఒక టోపీ పెట్టుకొని, మంచిగా సుర్మా పెట్టుకోవాలి, సున్నత్ అది. కానీ బిర్యానీలు తిని ఇలా సంతోషపడదామంటే ముస్లిం కాదు. నీ నమాజ్ రేపు 5 సార్లు నమాజ్ చేయి, తాజుద్ నమాజ్ చేయి. ఎక్కడైతే అన్యాయాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే చెడులు జరుగుతున్నాయో అక్కడ నువ్వు సంస్కరించకపోతే నీ నమాజ్ తీసి పక్కన పెడతాడు. నీ నమాజ్ ఒక భాగమే, సంస్కరణ పెద్ద భాగం, సందేశ ప్రచారం పెద్ద భాగం. ఇది మనం అర్థం చేసుకోవాలి అందరం. ఏదో हमारा बात बोलो, हमारा तरफ आए क्या वो बात पूरा बंद करना. మానవులందరికీ మార్గదర్శకం ఈ దివ్య ఖురాన్. మానవులందరి కోసం పంపించాడు. మానవ మహోపకారి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆయన 1,00,000 మంది హజ్జతుల్ విదాలో ఉంటే అందరిని అడిగారు, మీరు ఎవరిని ప్రేమిస్తున్నారంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నామని చెప్పారు. అలాంటి ఉత్తమ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుసర సమాజం మనం జమాతుల పేరుతో లేకుంటే ఇంకేదో పేరుతో మనం విడిపోయి పెద్ద మన భారత జాతికి దైవ సందేశం, అల్లా యొక్క సందేశం అందకుండా ఆపే పనిలో మనమే అవరోధం అయితే వాళ్ళ నెత్తి మీద, వాళ్ళ 5 సార్లు నమాజ్ చేసిన వాళ్ళ నెత్తి మీద పెద్ద శైతాన్ ఉన్నట్టే. ఎందుకంటే కల్మా జరిగిన పరస్పరం అందరూ సహోదరులు, అన్నదమ్ములు లాంటి వాళ్ళు. ఎవరి విధానం వాళ్ళు సంతోషపడుతున్నారు. కానీ చిన్న పుణ్యాలు, పెద్ద పెద్ద పాపాలకి దూరంగా ఉంటే, షిర్కుకి ఘోరమైన పాపాలకి మీరు దూరంగా ఉంటే, చిన్న చిన్న పాపాలను మీ నుంచి దూరం చేస్తాను, తొలగిస్తాను అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాట ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ కార్యం మొన్న కాకినాడలో 10-15 రోజుల క్రితం ఇద్దరు జాబ్ హోల్డర్స్ అట, భార్యాభర్త. ఆయన చిన్న పిల్లగాళ్ళని ఎల్కేజీ పిల్లగాళ్ళు ఆ సారు ఫోన్ చేసి ఆ కన్నీళ్ళు పెట్టుకుంటూ మాట్లాడుతుంటే చూడండి ఒక్కసారి. ఆ పిల్లగాడు ఎల్కేజీలోనో ఫస్ట్ క్లాస్లోనో సెకండ్ క్లాస్లోనో సరైన మార్కులు రాలేదు, వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదవలేరు, చదవకపోతే సమాజంలో బతకలేరు, దుష్టులుగా, చెడ్డోలుగా, తక్కువ వాళ్ళుగా బతకడం నాకు ఇష్టం లేదని చెప్పి 2 కాళ్ళు కట్టి బకెట్ నిండా నీళ్లు పోసి నీళ్ళల్లో తలకాయ ముంచి చంపిండంట కన్న తండ్రి. ఏమి ఘోరాలు, ఏమి నేరాలు! ఆయనకి
దైవానికి భయపడాలి. విధిరాత ఒకటి ఉంది, విధిరాత ప్రకారం వాళ్ళు పెరుగుతారు. చదువు రానోడు రాజ్యాలు వెళ్తున్నాడు, దేశాలు వెళ్తున్నాడు, వెళ్తలేదా? పెద్ద పెద్ద అంబానీని చూడండి, ఆయన పెట్రోల్ బంకులో పనిచేశాడు. ఇంకా ఎవరైనా చూడండి, పెద్ద 7వ తరగతి 6వ తరగతి చదివిన వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు. ఇంకా తక్కువ చదివిన వాళ్ళు, ఇంకా అసలు చదువు ఏలుముద్రగాళ్ళు పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు. అది ఎవరి నసీబు వాళ్ళది, ఎవరి విధాత వాళ్ళది. ఆ విషయం ఆయనకి చెప్పక, ఆయనకి తెలియక ఆయన ఎడ్యుకేటెడ్. మళ్ళీ కడుపును పుట్టిన కొడుకుల్ని మీరు సమాజంలో బతకలేరని తండ్రి కర్కశంగా బకెట్లో నీళ్లు పోసి కాళ్ళు కట్టి ముంచేసి చంపేశాడు. అంతకుముందు చూస్తేనేమో ఈ బకెట్ వ్యవహారం కాకుండా, ఈ డ్రమ్ వ్యవహారం కాకుండా ఒక నెల రోజుల క్రితం చూస్తే ఆమె భర్తను చంపి భార్యను చంపాడు దుర్మార్గుడు. వాళ్ళు తల్లిదండ్రి ఎంత జీవితకాలం ఎంత ప్రేమగా చూసుకుంటాడు. ఒక అయ్య చేతులు పెట్టారు. వాళ్ళు కని పెంచి పెద్ద చేసి తల్లిని వదిలేసి వచ్చింది, తండ్రిని వదిలేసి వచ్చింది, ఇంటిని వదిలేసి వచ్చింది, ఈ ఊరిని వదిలేసి వచ్చింది, త్యాగం చేసింది. అన్నింటినీ త్యాగం చేసి నువ్వే తోడని చెప్పి జీవితకాలం నీతోనని చెప్పి నడిచిన భార్యని ముక్కలు చేసి బొక్కలు రోట్లు వేసి దంచి పిండి చేసి తీసుకుపోయి చెరువులో కలిపి వచ్చిందంట దుర్మార్గుడు. ఏంటిది ఇది? ఏ కాలంలో ఉన్నాం మనం? మనుషులుమా? క్రూర మృగాలు నయం మనుషుల కంటే. ఎందుకు ఇది జరుగుతుంది అంటే ఆయన పగటిలో చూస్తున్నాడు, రాత్రిలో చూస్తున్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నా నీతో ఉన్నాడు, ఆ దైవం ఉన్నాడు నీతోని. నువ్వు ఇద్దరుగా ఉంటే 3వవాడిగా దైవం ఉన్నాడు, ఒక్కడిగా ఉంటే 2వవాడిగా దైవం ఉన్నాడు, నలుగురుంటే 5వవాడిగా దైవం ఉన్నాడు. నీ కర్మల లెక్క నీ పాపం పండే వరకు నీ ఆయుష్ని అంతే ఉంచుతాడు. బుద్ధిని మనసుని మెత్తగా చేసుకొని సన్మార్గంలో గ్రంథాల వెలుగులో యుగపురుషుల మార్గదర్శకత్వంలో నడవటానికే ఈ మానవ జీవితం ఇచ్చాడు. పగలు రాత్రులను నీకు వశం చేశాడు, సూర్యచంద్రులను నీకు వశం చేశాడు, భూమి మీద ఉన్న 7 సముద్రాన్ని నీకు వశం చేశాడు, నీ శరీర భాగాల్ని నీకు వశం చేశాడు, ఇన్ని సమస్త జీవరాశుల్ని పక్షుల్ని నీకు వశం చేశాడు, పశువుల్ని నీకు వశం చేశాడు. పశువుల యొక్క పాలు పితుకుతో తాగుతున్నావు, పశువుల యొక్క అన్ని రకాల వాటిని ఉపయోగించుకుంటున్నావు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడంటే అన్ని వాహనాలు వచ్చి ఇప్పుడు బుద్ధి బలం ఇచ్చేసి అంత టెక్నాలజీ ఇచ్చాడు. అల్లాహు లా ఇలాహ ఇల్లాహు అయ్యుల్ కయ్యం దాంట్లో చెప్తాడు, అల్లాహకి తెలియకుండా, దైవానికి తెలియకుండా మానవ మెదడులోకి ఏ విషయమో వారి గ్రహణ పరిధిలోకి రాదు. అర్థమవుతుందా? మన గొప్ప అనుకుంటున్నాం మనం. ఇంతకుముందు కాలువలు తీశారు, పెద్ద పెద్ద కాలువలు తీశారు, మనుషులే తీశారు. ఇవాళ ఇంటి ముందు పారిగోడకి మన తీయాలంటే, పునాది తీయాలంటే మనకి జేసీబీ కావాలి. అంత బలహీనులు అయిపోయాం. అయినా సరే బుద్ధిమంతులుగా బతుకుతున్నామంటే బతకట్లేదు. ఇంకా పెద్ద పెద్ద మీరు ఎక్కడన్నా పురాతన కట్టడాలు చూడండి, ఆ కిల్లా కాడికి పోతే అవి ఉంటాయి, పెరంగులు అవన్నీ పెద్ద పెద్ద బండలు ఉంటాయి. అవి మనుషులు ఎట్టెత్తారు. ఇవాళ 10 మంది పట్టినా అది లేవదో కదలదో. కదిలిద్దా సార్? కదలదో లేవదు. అసలు మనుషులు ఎట్టెత్తారు, ఎంత ఎత్తి ఎట్టబోయినాయి అంటే వాళ్ళకి బలం ఇచ్చాడు. కండ బలం వారికి ఇచ్చిన వాడు ఆయనే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇవాళ బుద్ధి బలం ఇచ్చిన వాడు ఆయనే, బుద్ధిమంతుడిగా బతకమని. అంతేగాని ఘోరమైనటువంటి నేరాలు చేయటానికి కాదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పవిత్ర రంజాన్ మాసంలో ఉన్నాం. ఆ దురాచారాలని, ఆ యొక్క చెడ్డ పనుల్ని, ఆ ఘోరమైన పాపాలని, వాళ్ళని సంస్కరించే పని. ఉత్తమ సమాజం మీరే. మీరు మంచిని చేయమని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. అప్పుడే ఉత్తమ సమాజం, అప్పుడే ముస్లిం సమాజం ఉత్తమ సమాజం. లేకుంటే ఉత్తమ సమాజం కాదు. మన పని మేము ఎప్పుడైతే మర్చిపోయామో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన శిక్షణ అక్కడ స్టార్ట్ చేశాడు. అధికారం ఇచ్చేవాడు ఆయన, అధికారం తీసేసేవాడు ఆయన. మన ముస్లిం సమాజంపై ఇప్పుడు ఎంత ఘోరమైనటువంటి దుష్ప్రచారం జరుగుతుంది అంటే, వీళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నాం, కాదు. వీళ్ళు చేస్తున్నారు, సోషల్ మీడియా చేస్తుంది, ఈ మీడియా చేస్తుంది, ఆ మీడియా చేస్తుంది, కాదు. అంతకంటే ముందే ఇది స్టార్ట్ అయిపోయింది. హదీస్ ప్రకారం ఎవరైనా ఒకరు అవమానం పాలు కావాలంటే అల్లాహ్ తాలా అంటున్నాడు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మనసు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పనులు నచ్చకపోతే ఫస్ట్ అల్లాహ్ అసహించుకుంటాడు. ఎవరు అసహించుకున్నారండి? ఎవరు అసహించుకున్నారు మన పనుల్ని? అల్లాహ్ అసహించుకున్నాడు. ఎందుకో మనం మురిసిపోతున్నాం కదా, సమాజాన్ని సంస్కరించట్లేదు కదా, అందుకే అసహించుకున్నాడు. తర్వాత జిబ్రీల్ ఆమీన్కి చెప్తాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిబ్రీల్ ఆమీన్కి చెప్తాడు, జిబ్రీల్ నేను ఫలానా వారిని అసహించుకుంటున్నాను, అంతే నువ్వు కూడా అసహించుకో.
జిబ్రీల్ ఆమెను అసహించుకుంటుంది. ఎమ్మటే దైవదూతలకు చెప్పి విషయం దైవదూతలన్నింటికి చెప్తుంది, నేను ఫలానా జాతిని కానీ ఫలానా వ్యక్తిని కానీ నేను అసహించుకుంటున్నాను, అల్లా అసహించుకున్నాడు, తర్వాత నేను కూడా అసహించుకున్నాను, మీరు కూడా అసహించుకున్నాను. అంతే. దైవదూతలన్నీ ఇక్కడ వాతావరణం గంభీరమైన వాతావరణానికి బదులు నెగిటివ్ వాతావరణం వచ్చేస్తుంది, వ్యతిరేక వాతావరణం. వాళ్ళు అసహించుకుంటున్నారు, అసహించుకునే వాళ్ళు అందరూ అసహించుకున్నారు. శపించే వారంతా అల్లా శపించాడు, జిబ్రీల్ ఆమెను శపించాడు, దైవదూతలు శపించారు, శపించేవారంతా శపించారు. ఇప్పుడు మనకి ఎక్కడ స్టార్ట్ అయినట్టు? ఎవరి దగ్గర స్టార్ట్ అయింది అవమానం? ఇక్కడ అవమానం చేస్తున్నారు వీళ్ళు అనుకుంటున్నాం. కాదు. ఎందుకు అంటే నువ్వు నీ గ్రంథంతోనే మురిసిపోతున్నావు, నువ్వు నీ ప్రవక్తతోనే మురిసిపోతున్నావు, అల్లా నీ దేవుడు అనుకొని మురిసిపోతున్నావు. సమాజాన్ని సంస్కరించే పని వీసమంతా కూడా లేదు, వీసమంతా కూడా లేదు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో చూస్తే, వాళ్ళ బాధలు చూస్తే, భక్తోనికి బాధ ఎక్బార్ నాకు టైం అయిన తర్వాత ఫస్ట్ కల్మా చదివింది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి దూత వచ్చింది. తర్వాత అమ్మ ఖదీజా రజల్లాహు తఆలా అన్హా వారికి చెప్తారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమె కల్మా చదివింది. తర్వాత అబూబకర్ సిద్దిక్ రజల్లాహు తఆలా అన్హు వారు కల్మా చదివారు. అట్లా 3, 4, 5 పిల్లల్లో అయితేనేమో అలీ రజల్లాహు తఆలా అన్హు వారు కల్మా చదివారు. దేవుడు అక్కడని ఒప్పుకున్నారు. కల్మా చదవడం మళ్ళీ వినేవాళ్ళు ఏదో అనుకుంటారు, దేవుడు అక్కడని ఒప్పుకున్నారు. అలా కొద్దిమంది అయ్యారు. 12 సంవత్సరాలు ఎంత బాధలు పడ్డారంటే, బానిసల్లో బిలాల్ రజల్లాహు తఆలా అన్హు వారు కల్మా చదివారు. తన యజమాని అన్నాడు పిలిచి, నువ్వు దేవుడు ఒక్కడని ఒప్పుకుంటే, అల్లా ఒక్కడేనంటే నీ తోలు తీస్తా, నువ్వు తోలు చేయి, నువ్వేమీ చేయి. కల్మా చదవాలంటే ఆయాలు ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు. ఇవాళ మనం బిర్యానీలు తినుకుంటూ ఎవరైనా పని చేస్తుంటే పనిచేసే వాళ్ళ మీద నిందలేయటం స్టార్ట్ చేశారు. వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు ఎవరనేది మాట ముస్లింలే. వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు, తప్పులే ఎతకటం తప్ప పని చేస్తుంటే సపోర్ట్ ఇవ్వడం మానేసి తప్పులు ఎతకటం, వెనక మాట్లాడటం ఎంత ఘోరమైన పాపం అంటే ఖురాన్లో అల్లాహ్ తఆలా చెప్తున్నాడు, నువ్వు ఒక విశ్వాసమై ఉండి ఇక్కడ లేని వ్యక్తి గురించి చెడుగా మాట్లాడితే, అతను విశ్వాస కాపోయినా ఇక్కడ లేని వ్యక్తి గురించి చెడుగా మాట్లాడితే చచ్చిపోయిన సోదరుడి మాంసం వండుకొని తిన్నదానితో సమానం. ఎంత ఘోరమైనటువంటి విషయం. ముస్లిం సమాజం దీంట్లోనే ఉంది. ఇప్పుడు మొత్తం ప్రతి జమాత్ ఉంది దీంట్లో. 2 వర్గాలు అయిపోవటం, వాళ్ళ గురించి వీళ్ళు, వీళ్ళ గురించి వాళ్ళు, అసలు పని పక్కన పెట్టేశారు. అందుకే అల్లా శిక్ష స్టార్ట్ చేశాడు. అర్థమవుతుందా? బిలాల్ గారు యజమాని అన్నాడు, నేను చెప్పిన వాటన్నింటికి నువ్వు ఆరాధించకపోతే, వాటికి మొక్కకపోతే నిన్ను చంపేస్తా, కొట్టేస్తా అంటే నువ్వేమని చేసుకో, దేవుడు ఒక్కడే, అహదున్ అహద్, అల్లా ఒక్కడే, ఇంకొకళ్ళు దేవుడు లేరు. ఒక బానిస అంటున్నాడు, స్వేచ్ఛ లేని బానిస. ఆయన అంటున్నాడు, ఇంకా కోపం వచ్చింది యజమానికి, నువ్వు నా బానిసవై ఉండి నేను చెప్తే వినవా అంటే వినను, ఆ విషయం తప్ప నీ ఏ పనైనా చేసి పెడతా, నీకు ఏ సేవ అయినా చేసి పెడతా, కానీ దేవుడి విషయం మాత్రం ఆయన ఒక్కడే, అల్లా ఒక్కడే. నేను రెండో వాళ్ళని నేను అల్లాతో సమానంగా నిలబెట్టను. ఎంతమంది ముస్లింలు ఉన్నారు ఇలా? నేను ముస్లింని, నాకు కట్నం ఉంది, నాకు నెత్తిన టోపీ ఉంది, నాకు ఉర్దూ వస్తుంది, నేను పెద్ద వక్తాదిని అని అంటే కుదరదు. ఒక బానిస నుంచి నేర్చుకోవాలి. బిలాల్ రజల్లాహు తఆలా అన్హు గారి నుంచి. ఆయన యజమాని ఏం చేశాడు, కోపంతో పేటరేగిపోయి మక్కాలో ఉన్న రౌడీ మోకలందరినీ పిలిచి ఇష్టం వచ్చినట్టు కొరడాతో కొట్టారు. కొడితే ఒళ్ళంతా రక్తశక్తం అయిపోయింది కొరడాతో కొడితే. ఇప్పటికైనా ఒప్పుకో అన్ని దేవుళ్ళని, లేదు ఒక్కడే దేవుడు, అహదున్ అహద్, నీ పని ఎట్టుందని చెప్పి ఆయన మెళ్ళలో తాడేసి గుంజకపోయి బజార్లో ముట్టి ఈడ్చుకొని పోయారు ఆయన్ని. అయినా సరే అహదున్ అహద్ అన్నాడు. ఇంకా వదిలిపెట్టట్లేదు. ఇంకా కోపం వచ్చింది దానికి. కొట్టి 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 అలసిపోయారు వాళ్ళ రౌడీ మొక్క. యజమాని కొట్టి కొట్టి అలసిపోయాడు. ఏండి, విశ్వాసం అంటే మామూలు విషయం కాదు. ముస్లిం అంటే విశ్వాసుడు. అయినా ఆయన కోపం చల్లారక ఎర్ర టెంట్లో, సౌదీలో ఎలా ఉంటుందో తెలుసా ఎండ? సౌదీలో మక్కాలో ఎలా ఉంటుందో తెలుసా ఎండ? మేము ఉమ్రా చేసినప్పుడు ఇక్కడ నుంచి ఆ గేట్ అంత దూరం చెప్పులు లేక నడవలేక ధడేలమని పడిపోయారు ఒకరు, తెలిసిన వాళ్ళే. కాళ్ళు అరికాళ్ళు ఒక్కసారి అంత మంట పడుతుంది. ఇంకొక అడుగు ఏడు నుంచి కారు అంత దూరం కరెక్ట్గా నడిస్తే మీరు నడుచుకుంటూ ఉరక్కుండా నడుచుకుంటూ వెళ్తే బొబ్బలు వస్తాయి కాదు. అలాంటి ఎర్ర టెండలో బిలాల్ రజల్లాహు తఆలా వారిని తన యజమాని ఎల్లెలకు పడుకోబెట్టి, చొక్కా ఇప్పి ఎల్లెలకు పడుకోబెట్టి
ఇంత బండ తీసుకొచ్చి 2-3 కలిసి భుజాల మీద ఆయన ఎదురొమ్మ మీద పెట్టారు. ఎర్రగా ఎండలో ఉన్న బండ తీసుకొచ్చి, ఒప్పుకో అన్ని దేవుళ్ళని, నో ఆయన అంటున్నాడు, అహద్దున్ అహద్, అహద్దున్ అహద్. ఆ బాధ చూడలేక మన అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు వారు అనుకుంటా ఆయనని యజమానిని చెప్పాడు, ఆ బానిసని బిలాల్ గారిని నాకు అమ్మేసేయి, ఆయన్ని బాధించమాక అంటే, ఎంతకి అంటే ఎంత ఇచ్చానో ఈయన కొందాం అనుకున్నాడు. ఆయన అన్నాడు ఈయన వదిలించుకుందాం, ఎంత ఇచ్చానో వదిలించుకుందామని యజమాని అనుకున్నాడు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారా బిలాల్ గారా ఇడిపించింది? ఆ అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఇడిపించారు. ఆ రోజు నుంచి ఆయన విశ్వాసం ఎంత గొప్పగా ఉందో చూడండి. అలాంటి కష్టాలు అనుభవించారండి. అక్కడి నుంచి మక్కాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చంపాలని చూస్తే అందరూ 12 జాతుల తెగలు, 12 జాతుల ఒక జాతి నాయకుడు, వాళ్ళ యొక్క కొడుకు, మొత్తం అందరు కలిసి ఒక రాత్రి చంపాలని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చంపాలని కుట్ర చేస్తే అల్లాహ్ తఆలా అంటున్నాడు, వీళ్ళు పన్నాగాలు బంతే, వీళ్ళు ప్లాన్లు వేస్తే ఉత్తమమైనటువంటి విధానం చూపించేవాడు, ఉత్తమమైన ప్లాన్ ఇచ్చేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నువ్వు వెళ్ళి ఏడు నుంచి మదీనా వెళ్ళు, మదీనా వెళ్ళని మదీనా పర్మిషన్ ఇచ్చారు. మదీనా వెళ్ళిపోయారు. మదీనా వెళ్ళిపోయిన తర్వాత చూడండి, మదీనాలో యుద్ధం స్టార్ట్ అవటానికి ముందు ముస్లింల బాధలు ఒక్కసారి మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర అర్రహికుల్ ముక్తుని చదవండి, ఖురాన్ చదవండి. రంజాన్ నెలలో సెల్లులు గెలక్కండి, సోదరిమణులు సోదరులు జ్ఞానం పెంచుకోండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర చదవండి, ఖురాన్ చదవండి. మీకు జ్ఞానం పెంచేలా చేయమని, ఆ జ్ఞానంతో సమాజంలో ఉత్తమ పని చేసేలా అనుగ్రహించమని అల్లాహ్తో దువా చేయండి. వీళ్ళు ఎప్పుడైతే మక్కా వెళ్ళిపోయారో, సరే వెళ్ళిపోయే క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డారు. మదీనా చేరుకున్నారు. మదీనాలో వీళ్ళని వెలేశారు. ఎవరిని? మదీనాలో వీళ్ళని వెలేశారు, ముస్లిం సమాజాన్ని. 200-300 లోపే ఉంటారట్టుంది. 70-80 మంది నుంచి 200 లోపు, వందల సంఖ్యలోనే 200-300 లోపే ఉన్నారు. అక్కడికి ఎవరు ఆహార పదార్థాలు ఇవ్వకూడదు, నిత్యావసరాలు కూడా ఇవ్వకూడదు. ఇస్తే వాళ్ళ మీద మేము దండయాత్ర చేస్తాం అని చెప్పి వాళ్ళని వెలేస్తే, ఆకలి తట్టుకోలేక ఆకలి పసి పిల్లల ఏడుపులతో ఆ లోయ పేరు కూడా ఉంది, ఆ లోయ మారుమోగిపోయింది. అలాంటి బాధలు పడ్డారండి. వాళ్ళు విశ్వాసులు అంటే, వాళ్ళు ముస్లింలు అంటే, ఇలా నాకు ఉర్దూ వచ్చిందని అందరినీ తక్కువ చేసి మాట్లాడటం, లేకుంటే ఆయన ఏంది ఏనిందని వెనక మాట్లాడటం, ఇది సరి అయిన విధానం కాదు. ఆ పసి పిల్లల రోదనలతో పాలు లేక ఆ లోయ ధ్వని పలుకుతుంటే వాళ్ళు ఆకలి తట్టుకోలేక ఆకులు తిన్నారు. అందరూ ఆకులు తిన్నారు. కొన్ని రోజులు, నెలల తరబడి జరిగింది ఈ ప్రక్రియ. ఆకులు తిన్నారు. ఆకులు తింటే హదీస్ ఉంది వివరణ, వాళ్ళకు వచ్చేటటువంటి పెంట మేకలు పెట్టిన పెంటలాగా మనుషులు పెంట పెట్టారు. అంతటి బాధలు అనుభవించారు. అల్లాహు అక్బర్. ఇవాళ ఆ బాధలు ఉన్నాయా? ఎవరైనా కల్మా జరిగితే ఆ బాధలు ఉన్నాయా? చట్టమే నీకు స్వేచ్ఛనిచ్చింది. ఎవరి ధర్మాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. వాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు అక్కడని ఒప్పుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. చెప్పడానికి మనం రెడీగా లేం. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి మనం రెడీగా లేం. అంటే ఎలా అయిపోయింది సమాజం? మరి అల్లాహ్ తఆలా శపించకుండా ఉంటాడా? బిర్యానీలు తిని మంచిగా దుస్తులు ధరించి మనం సంతోషపడితే చాలు అనుకునే సమాజమా? ముస్లిం సమాజమా? ఆలోచించండి. ఎన్ని కష్టాలు పడ్డారు సహబాలు, ఎంత కష్టాలు పడ్డారు. హజ్జతుల్ విజాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మాట చెప్తే 1,00,000 మంది ఉన్నారు సహబాలు. అక్కడ 1,00,000 మంది అనుసర సమాజానికి ఆయన చెప్పాడు, ప్రపంచానికి ఈ దైవ ధర్మాన్ని అందించండి, వెళ్ళిపోండి ఉన్నట్టుగా, ఉన్న పలంగా. అంతే. భార్య పిల్లల్ని తీసుకొని, ఆ యొక్క ఒంటెలను తీసుకొని, ఆస్తిపాస్తులు వదిలేసి, ఇళ్ళు వదిలేసి, భూములు వదిలేసి, అలా ప్రపంచవ్యాప్తంగా 1,00,000 మంది. ఎంత పెద్ద త్యాగాలండి అవి. వాళ్ళ కాలి గోటికి సరిపో. మనం సహబాల పేరెత్తాలంటే నోరు కడుక్కోవాలట 70 సార్లు. అలాంటి త్యాగాలు చేశారు. అందుకనే బతుకున్న కాలంలోనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా అల్లాహ్ తాలా అంటున్నాడు, వాళ్ళతో రాజీ అయ్యాను, రజుల్లాహు తాలా అనుహు, రజుల్లాహు తాలా నహా.
భూమి మీద వారు బతికుండగానే స్వర్గ శుభవార్తని అందుకే అందుకున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో మన హృదయం మెత్తపడకపోతే మిగతా 11 నెలలు మెత్తబడటానికి 80% ఛాన్స్ లేదు. కాబట్టి హృదయాలు మెత్తగా, అందరి హృదయాలు మెత్తగా అయితే ఉత్తమమైన సందేశం వారికి అందించి అల్లా యొక్క శాపం నుంచి మనందరినీ, ముస్లిం సమాజాన్ని విముక్తపరచమని, గౌరవాన్ని ప్రసాదించను. అల్లా నీ చేతిలో ఉంది గౌరవం, అల్లా చేతిలో ఉంది గౌరవం, అల్లా చేతిలో ఉంది అధికారం. ఉత్తమమైన మాకు మంచిని ప్రసాదించమని, మంచి మీద నడిచే అదృష్టాన్ని అనుగ్రహించమని, రోజాలు ఎవరైతే ఉంటున్నారో వారందరికీ రోజా ఉండే సులువుగా రోజా ఉండే అనుగ్రహాన్ని ప్రసాదించమని, ఆకలి దప్పుల నుంచి మమ్మల్ని కాపాడమని, అనారోగ్యం పాల నుంచి మమ్మల్ని కాపాడమని, అప్పుల పాల నుంచి మమ్మల్ని కాపాడమని, పొద్దుటూరు గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా అనుగ్రహించమని మేము రోజా ఉండి పవిత్ర రంజాన్ మాసంలో గొప్పదైన శుక్రవారం రోజు తాకరాత్రులు ఉండడానికి ముందు మేము ఊరందరి తరపున మేము వాళ్ళ దువా చేస్తున్నాం. అలాగే మండలం తరపున మేము దువా చేస్తున్నాం, చింతకాని మండలం తరపున దువా చేస్తున్నాం, ఖమ్మం జిల్లా తరపున దువా చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం తరపున దువా చేస్తున్నాం, మా ప్రియ భారత జాతి తరపున దువా చేస్తున్నాం. మా ముస్లిం సమాజాన్ని అందరం కలిసిమెలిసి ఉండేలాగా, ఎవరి విధానాలు వాళ్ళకున్నాయి, చిన్న చిన్న విధానాలు కాదు, ముఖ్యమైన పనుల్లో కలిసిమెలిసి ఉండి ఐక్యమత్యంతో ఉండి భారత జాతికి ఉత్తమమైనటువంటి అల్లా సందేశం అందించేటటువంటి అదృష్ట భాగ్యాన్ని మా ముస్లిం సమాజానికి అనుగ్రహించమని, మాకు ముస్లిం సమాజానికి గౌరవాన్ని ప్రసాదించమని వాళ్ళ నీతో దువా చేస్తున్నాం, వాళ్ళ నీతో మొరపెట్టుకుంటున్నాం. మా దువాని స్వీకరించు. రోజాలో ఉండి నిన్ను వేడుకుంటున్నాం. నిన్ను వేడుకొని మేము ఎప్పుడు కూడా నిష్ఫలం కాలేదు. కాబట్టి మమ్మల్ని మన్నించి మమ్మల్ని ఉత్తమంగా నడిపించమని, మేము నడిస్తే దారి తప్పిపోతాం. శైతాన్ యొక్క అన్ని రకాల కీడుల నుంచి, వసవస నుంచి, శైతాన్ యొక్క అన్ని రకాల పనుల నుంచి, చెడు పనుల నుంచి మమ్మల్ని అందరినీ కాపాడమని నీతో దువా చేస్తున్నాం. ఇన్షాల్లాహ్ ఆమీన్. వాకిద్దాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.